అప్పుడప్పుడు కొంతమందిలో తల తిరుగుతుంది, తల తిప్పుతున్నట్టుంది, తూలుడు వస్తున్నట్టుంది అని చెప్తూ ఉంటారనమాట. చాలా మంత్స్ నుంచి ఉంది, ఇయర్స్ నుంచి ఉంది, ఎంతకీ తగ్గట్లేదు, టెస్ట్లు ఎన్ని చేయించినా అన్నీ బాగానే ఉన్నాయని చెప్తున్నారు అంటారు. కానీ నేను డ్రైవింగ్ చేయలేకపోతున్నాను, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేకపోతున్నాను, నా పనులు నేను చేసుకోలేకపోతున్నాను అని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎన్ని చోట్ల చూపించినా దీనికి రీజన్ తెలియట్లేదని బాధపడుతూ ఉంటారు. ఇదొక డిసార్డర్, ఒక రోగం అన్నమాట. ఫంక్షనల్ డిజీనెస్ అంటారు. ఇంకొక పేరు కూడా ఉంది దీనికి, 3PD అంటారు. పర్సిస్టెంట్ పోస్చురల్ పర్సెప్షువల్ డిజీనెస్ అంటారు. దీనిలో పేషెంట్కి ఏమవుతుందంటే నడుస్తుంటే ఏదో బోటు మీద వెళ్తున్నట్టు ఒకలాంటి సెయిలింగ్ ఫీల్, ఇంబ్యాలెన్స్డ్గా అనిపిస్తుంది అనమాట. ట్రైన్లో వెళ్తున్నట్లు ఉంటుంది. చూసే వాళ్ళకి నడకంతా బాగానే ఉంది కదా అనిపిస్తుంది, కానీ వాళ్ళకి మాత్రం బ్యాలెన్స్ అనేది సరిగ్గా లేదు, ఏదో కంటిన్యూస్ మూమెంట్ లాగా అనిపిస్తుంది అంటారు. ఇది జనాల మధ్య వెళ్తున్నప్పుడు, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, వాళ్ళ ముందు నుంచి ఏదైనా వెహికల్ పాస్ అవుతున్నప్పుడు అట్లా కొంచెం ఇంకా ఎక్కువ అయిపోయి ఏదైనా పట్టుకోవాల్సి వస్తుంది. అయ్యో నేను పడిపోతున్నాను అనే భయంతో ఉంటారు కంటిన్యూస్గా. అందరూ నీకు ఏమీ లేదు అని చెప్తూ ఉంటారు, కానీ అలా కాదు. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే కళ్ళు తిరుగుతున్నాయి అనే వాళ్ళలో 10% ఇదే ఉంటుంది. తెలియని తూలుడు అన్నమాట. దీన్నే డిజీనెస్ అంటాం. ఇది రావడానికి కారణం ఏంటి అంటే, మామూలుగా బాడీకి బ్యాలెన్స్ బాగుండాలి అంటే కళ్ళు, చెవులు, బాడీ నుంచి ఇచ్చే ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని బ్రెయిన్ సరిగ్గా ప్రాసెస్ చేయాలి. ఇది కొంతమందిలో ప్రాసెస్ సరిగ్గా చెయ్యలేక ఇట్లా రావచ్చు. బ్రెయిన్ స్ట్రక్చర్ అంతా బాగుంటుంది, కానీ ఫంక్షనింగ్లో వచ్చిన డిస్టర్బెన్స్ అనమాట. దీనివల్ల యాంగ్జైటీ, స్ట్రెస్ ఇంకా ఎన్నో ఉంటాయి. దీన్ని మనం ఎంత త్వరగా డయాగ్నోస్ చేస్తే అంత మంచిది. ఎందుకు అంటే అన్నెసరీ టెస్టులు చేయాల్సిన అవసరం ఉండదు. దీనికి కొన్ని మెడికేషన్స్ ఉన్నాయి. రెగ్యులర్ ఎక్సర్సైజెస్ లాంటివి చేయటం మూలంగా దీన్ని మనం చాలా త్వరగా కంట్రోల్లోకి తీసుకురావచ్చు.